ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ప్రణీత్ రావును సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించారు. భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు, మరో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నని విచారిస్తున్నారు. గతంలో ఇంటెలిజెన్స్ లో పొలిటికల్ వింగ్ లో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు భుజంగరావు. ప్రణీత్ రావు విచారణ తర్వాత రేపు మెజిస్ట్రేట్ ఇంట్లో ప్రణీత్ రావును హాజరుపరిచే అవకాశం ఉంది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ప్రణీత్ రావు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఇటు ప్రణీత్ రావుకు సంబంధించి ఈ రోజే లాస్ట్ డే ఆఫ్ కస్టడీ ఉంది కాబట్టి ఈరోజు నైట్ వరకు అతన్ని కస్టడీ విచారణ చేసిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ అతన్ని జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఎందుకంటే ఈ రోజు వరకు 7 days కస్టడీ కంప్లీట్ అవుతుంది. సో దీంతో అతన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరెవరు అధికారులు అతనితో పనిచేయించారో, అతనికి సహకరించారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా పిలిచి ఈరోజు విచారణ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా గతంలో ఎస్ఐబి వింగ్లో పొలిటికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు చూసుకునేవారు కాబట్టి వాళ్ళిద్దరి పాత్ర కూడా ఉందా అనే యాంగిల్లో వాళ్ళిద్దరిని కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఇటు భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి భుజంగరావు, అలాగే మరో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ పిలిపించి విచారణ చేస్తున్నారు. ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి పాత్ర కూడా ఇప్పుడు లాస్ట్ 7 days ఇన్వెస్టిగేషన్లో భాగంగా, కస్టడీ విచారణలో భాగంగా ఇటు ప్రణీత్ రావు చెప్పిన విషయాలు, అలాగే ప్రణీత్ రావు చెప్పిన అధికారుల పేర్లు వాళ్ళందరికీ కూడా ఒకవైపు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇక్కడికి పిలిపిస్తున్నారు, వాళ్ళను ఇటు ప్రణీత్ రావు ముంగట్నే ఫేస్ టు ఫేస్ పెట్టి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇటు తిరుపతన్న అలాగే భుజంగరావు వీళ్ళిద్దరిని కూడా ప్రణీత్ రావు ముందు ఉంచి, ఎందుకంటే ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పాడు, వాళ్ళిద్దరి పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి డైరెక్ట్ ప్రణీత్ రావు ముందుంచి అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, అసలు ప్రాసెస్ ఏంటి, ఎప్పటి నుంచి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారో, ఈ ఏదైతే డేటా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 4th రోజు డేటా ధ్వంసం చేశాడు కదా, ఈ డేటా ధ్వంసంకు సంబంధించి మీకేమైనా డీటెయిల్స్ తెలుసా అనే యాంగిల్లో అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. సో ఇతను మొత్తం కేవలం ఇక్కడ బేగంపేటలో ఉన్న ఇదొక్క సర్వర్ రూమ్ కాకుండా ఇటు పర్వతగిరి అలాగే సిరిసిల్లలో కూడా మరో 2 సర్వర్ రూమ్లు కూడా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ సర్వర్ రూమ్లో ఎవరెవరు పనిచేశారు, ఈవెన్ ఇటు కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి అటు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ ఉన్నత స్థాయి అధికారులైన అడిషనల్ ఎస్పీలు ఇద్దరిని కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఇటు వెస్ట్ జోన్ డీసీపీ డైరెక్ట్ వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా వాళ్ళిద్దరు పేర్లు చెప్పినట్టు తెలుస్తుంది, అలాగే కొంతమంది ఉన్నతాధికారుల పేర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది, కొంతమంది బయటకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తుల పేర్లు చెప్పారు, కొంతమంది పొలిటికల్ నేతల పేర్లు కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళందరికీ నెక్స్ట్ ఇతని కస్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఇతని టీం ఎవరెవరు ఉన్నారు, ఇతనికి ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ఇతనికి అసలు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఇతనికి సపోర్ట్ చేసింది ఎవరు అనే యాంగిల్లో అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 4th of last year అప్పుడు ఏదైతే ఈ డేటా అంతా తను ధ్వంసం చేశాడో, సో ఆ టైంలో తను డేటా ధ్వంసం చేస్తున్న విషయాలు ఈ ఉన్నతాధికారులకు తెలుసా? ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్తేనే అతను డేటా ధ్వంసం చేశాడా, లేకపోతే ఇతనే డైరెక్ట్గా వెళ్ళి డేటా ధ్వంసం చేశాడా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. ఇక మరోవైపు ఇటు భుజంగరావును కూడా ఈరోజు మార్నింగ్ 10:30కి డైరెక్ట్గా బంజారాహిల్స్ పిఎస్కి వచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులు ఇచ్చిన ప్రకారం ఇక్కడికి వచ్చి ఇటు విచారణ కూడా హాజరయ్యాడు. సో అతన్ని డైరెక్ట్గా ఇటు ప్రణీత్ రావు ముందు కూర్చునబెట్టి ఇప్పటి వరకు అయితే క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత కాసేపటి క్రితమే ప్రస్తుతానికి డైరెక్ట్ ప్రణీత్ రావు నుంచి బయటికి తీసుకొచ్చి, అంటే అతని ముందు డైరెక్ట్ విచారణ చేసిన దాన్ని బట్టి అతని నుంచి బయటికి తీసుకొచ్చి డీసీపీ విజయ్ కుమార్ డైరెక్ట్గా అతన్ని సోలోగా, అంటే ఒంటరిగా అతన్ని క్వశ్చనింగ్ అయితే చేస్తున్నాడు. యాక్చువల్గా ఈరోజు మామూలుగా కేసులో 7 రోజులు కస్టడీకి కోర్టు ఇస్తే 7 రోజులు 7th day రోజు ఈవినింగ్ 4:30 లోపు అక్కడ ఇటు మెజిస్ట్రేట్ ముందు, అంటే కోర్టు ముందు అతన్ని హాజరుపరచాలి. కానీ ప్రణీత్ రావు కేసులో మాత్రం వీళ్ళు స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు నాంపల్లి కోర్టు నుండి. ఈరోజు నైట్ వరకు ఇతన్ని విచారణ చేసిన తర్వాత
రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ టైంలో జడ్జి ఇంటి ముందు డైరెక్ట్గా అతన్ని ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ 7 days ఆఫ్ కస్టడీ విచారణలో చాలా మంది పేర్లు చెప్పాడు. అతను ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పాడు, ప్రైవేట్ వ్యక్తులు అతనికి ఎవరెవరు ఆదేశాలు ఇచ్చాడో చెప్పాడు, కొంతమంది పొలిటీషియన్ నేమ్స్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ దీంతో పాటు అసలు డేటా ఎవరెవరిది ఇతను ఫోన్ ట్యాపింగ్ చేశాడు అనే అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇక మరోవైపు ఇతనికి సంబంధించిన 2 ఐఫోన్లు, ఒక శాంసంగ్ ఫోన్, దీంతో పాటు ఒక యాసెస్ ల్యాప్టాప్ కూడా సీజ్ చేశారు పోలీసులు. వాటన్నిటిని కూడా ఇటు FSLకి పంపించారు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా రిట్రీవ్ అయ్యిందనుకో, ఆ డేటాకు సంబంధించి మరి ఆ డేటాని ఇతను ముందుంచి విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరోసారి ఇతన్ని కస్టడీకి అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రేపు ఇతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత తిరిగి చంచల్గూడ జైలుకు పంపిస్తారు. నెక్స్ట్ ఎల్లుండి మార్నింగ్ మండే రోజు మళ్ళీ నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ అయితే మేము వేస్తామని ఇటు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సూర్య.